Hi everyone, welcome to our channel. Next, Junior Inter Maths 1 video limits. Part 3 అనుకుంటా మేబీ అంత ఐడియా లేదు నాకు చూసి పెట్టేటప్పుడు చూస్తా. పార్ట్ 3 పార్ట్ 1లో ఫస్ట్ ఎక్స్ అయిపోయింది, పార్ట్ 2లో సెకండ్ ఎక్సైజ్ స్టార్ట్ చేసి ఓకే పార్ట్ 3లో ఓన్లీ కొన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి. ఈ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పేసుకుంటే పార్ట్ 3 కానీ మ్యాక్సిమం అందరూ ఏంటంటే ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా పోస్ట్ పోన్ అందరూ గవర్నమెంట్ కూడా ఏం క్లారిటీగా చెప్పలేదు. బట్ మీరు ప్రిపేర్ అవుతూ ఉండడమే బెటర్ నా ఒపీనియన్ మాత్రం. ఎందుకంటే మీరు ఎప్పుడు నెగ్లెక్ట్ చేసినా అది ప్రాబ్లం అయితే దానికి చేసేది ఏముండదు. అప్పటి వరకు సడన్గా ఎగ్జామ్స్ పెడితే మనం ప్రిపేర్ కాలేం కాబట్టి ప్రిపేర్ అవుతూ ఉండండి, ఒక ఫ్లో మెయింటైన్ చేస్తూ ఉండండి. సో ఓకేనా, ఇటు సబ్జెక్టు వస్తుంది, అటు మార్క్స్ వస్తాయి ఇంకేస్ సడన్గా ఎగ్జామ్ పెట్టినా కూడా. నెక్స్ట్ క్వశ్చన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cube root of 1 plus x minus cube root of 1 minus x by x. Cube root of limit extends to 0 cube root of 1 plus x minus cube root of 1 minus x by x. అయితే ఇక్కడ అప్లై చేస్తే చూడండి, ఆల్రెడీ ఒక ప్రాబ్లం చేసాం. ఏ ప్రాబ్లం సార్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 plus x whole power 1 by 8 minus 1 minus x whole power 1 by 8 by x. సేమ్ మెథడ్ ఇక్కడ అప్లై చేస్తాం. ఆ ప్రాబ్లం ఎలా అక్కడ అయితే ఏంటంటే మనకి ఏంటంటే దీన్ని ఇలా ఇస్తే కూడా సేమే అన్నట్టు. బేసిక్ ఇలా ఇచ్చాడు ప్రాబ్లమ్ని, మనం దీన్ని ఎలా చేయొచ్చు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 8th root of 1 plus x minus 8th root of 1 minus x by x. ఓకేనా, సారీ x ఇక్కడ వాల్యూ ఏముంది 8 ఉంది కాబట్టి 1 by 8 ప్లస్ 1 by 8 నథింగ్ బట్ 2 by 8 1 by 4 ఆన్సర్ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా 1 by 3 వస్తుంది ఆన్సర్. 3 + 3 6 కదా. ఓకేనా, అట్లా చూసుకుంటే ఇక్కడ సేమ్ లిమిట్ ఎక్స్ సొల్యూషన్ చూస్తే సేమ్ ఈ మోడల్కి కన్వర్ట్ చేస్తున్నాను నేను. ఇలా ఇచ్చిన క్వశ్చన్ ఇలా కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cube root of 1 plus x written as 1 plus x whole power 1 by 3 minus cube root of 1 minus x written as 1 minus whole power 3. అలాగే nth root of x is equal to x power 1 by n. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం, బై డివైడెడ్ బై x. సో ఈ ఫార్ములాని టోటల్గా ఎలా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లిమిట్ ఎక్స్టెండ్స్ టు a x power n minus a power n by x minus a is equal to n into a power n minus 1. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఓకే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు a x power n minus a power n by x minus a is equal to n into a power n minus 1. ఒక్క నిమిషం క్వశ్చన్ చూస్తాను మళ్ళీ ఒక్కసారి క్లారిటీ కొరకు. ఓకే, సేమ్ అదే మెథడ్లో దీన్ని కూడా చేద్దాం. చూస్తే ఇక్కడ వరకు వచ్చేస్తాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అయితే ఈ టోటల్ లిమిట్ని వైలో కూడా కన్వర్ట్ చేయొచ్చండి, బట్ మనకు అవసరం లేకుండా 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 by 3 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 by 3 ప్లస్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1 by 3 బై డినామినేటర్లో కూడా ఏం చేస్తున్నా అంటే ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ మైనస్ యాడ్ చేస్తాం, ప్లస్ మైనస్ 1 గెట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ కూడా మైనస్ ఎక్స్ ప్లస్ గెట్ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ వాల్యూస్ వస్తాయి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఇయర్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 by 3 మైనస్ ఎక్స్ ఒక పార్ట్గా చేసేయండి. ఓకేనా, ఒక పార్ట్ అన్నట్టు. ఈ రెండింటిని కూడా చూడండి, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ అయినా సేమ్ అలాగే, సారీ ఎక్స్ చేసానా ఇక్కడ 1 చేసుకుంటాపా, 1 ఓన్లీ 1 నాట్ ఎక్స్. ఓకే, మై మిస్టేక్ 1 తీసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ సిమిలర్లీ మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1 by 3 మైనస్ 1 అవుతుంది. బై డినామినేటర్ వాల్యూస్ ఆర్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1. అప్లై అయితే సపరేట్ లిమిట్, దీనికి ఒకసారి లిమిట్ అప్లై చేస్తే ఈ టర్మ్కి ఒకసారి లిమిట్ అప్లై చేస్తాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 by 3 మైనస్ 1 బై డినామినేటర్ వాల్యూస్ అప్లై చేయాలి కదా, 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 మైనస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0
1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 మైనస్ 1. ఇక్కడ ఇది కూడా 1 మైనస్ ఎక్స్ ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా మైనస్ కామన్ ఇస్తున్నాను. మైనస్ కామన్ ఇస్తే 1 మైనస్ ఎక్స్ మైనస్ 1 ఎగ్జిస్ట్ అవుతుంది. మళ్ళీ మైనస్ అప్లై చేస్తే ఇది -1, ఇది ప్లస్, ఇది ప్లస్ అవుతుంది. సో నెగటివ్ ఇంటూ నెగటివ్ ఏమవుతామా పాజిటివ్గా కన్వర్ట్ అయిపోతుంది. నెగటివ్ ఇంటూ నెగటివ్ వాల్యూ ఈజ్ పాజిటివ్. లిమిట్ x టెన్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 మైనస్ 1 హోల్ పవర్ 1/3 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1. సేమ్ సిమిలర్లీ మైనస్ మైనస్ వాట్ వాల్యూ వి గెట్ ప్లస్. లిమిట్ x టెన్స్ టు 0 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 మైనస్ 1 హోల్ పవర్ 1/3 1 మైనస్ ఎక్స్ మైనస్ 1. బోత్ ఆర్ విత్ ద ఫార్మ్ ఆఫ్ యాక్చువల్గా ఇక్కడ డైరెక్ట్ అలా కన్సిడర్ చేయకుండా ఏం చేస్తామంటే నేను చెప్తా చూడండి. 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. బట్ అలా చేయకుండా చేస్తాం. బట్ అది ఎందుకు చేస్తామని రూల్ చెప్తాం. మీరు డౌట్ రావచ్చు. మనకేముంటుంది లిమిట్ x టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఏ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఫార్ములా. యాక్చువల్లీ ఫార్ములా ఏంటిది ఇది. ఇక్కడ ఏ ఉండాలి, మరి ఇక్కడ 0 ఉంది. ఫార్ములా అప్లై చేయొద్దు మనం. బట్ అయినా మనం ఫార్ములా అప్లై చేస్తున్నాం అంటే రీజన్ ఏంటో చెప్తా చూడండి. 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వైగా కన్సిడర్ చేస్తాం. అయితే ఎక్స్ ఈక్వల్ టు 0 కదా, ఎక్స్ టెన్స్ టు 0 అయితే ఇక్కడ 0 సబ్మిట్ చేయండి. 1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత వై కదా, అంటే మనం వై టెన్స్ టు 0 తీసుకుంటామని అర్థం. వై టెన్స్ టు 0 తీసుకుంటాం. ఇక అదంతా ఎందుకు సార్ తీసుకోవడం, డైరెక్ట్ చేస్తే సరిపోతుంది కదా, దీంతో పెద్ద యూజ్ ఉండదు కదా, అందుకే మనం డైరెక్ట్ చేస్తాం. చూడండి నేను డైరెక్ట్ చేస్తా. ఇక్కడ ఏంటిది ఎక్స్ ప్లేస్లో 1 ప్లస్ ఎక్స్ ఉంది, నో యూస్. ఏ వాల్యూ ఎంత ఫార్ములా అనేది ఏలో ఉంటుంది, ఎక్స్తో పెద్ద యూజ్ ఉండదు కాబట్టి ఇక్కడ 1/3 ప్లస్ 1/3 వస్తుంది. సో 2/3 ఈజ్ ద ఆన్సర్. అలా ఎందుకు చేస్తాం సార్, ఏది కన్ఫామ్ ఎక్స్ టెన్స్ టు సంథింగ్ వాల్యూ ఉంటేనే ఇది అప్లై చేయాలని మీరు అనొచ్చు. నేను అలాగే చేస్తాను చూడండి. లెట్ 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని కన్సిడర్ చేస్తున్నా. ఎక్స్ టెన్స్ టు 0 కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 1. సేమ్ దీనికి కూడా చూడండి. లెట్ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని కన్సిడర్ చేశాను నేను. ఎక్స్ టెన్స్ టు 0 కాబట్టి వై టెన్స్ టు ఏమవుతుంది 1 మైనస్ ఎక్స్ 1 అవుతుంది, అవునా. సేమ్ ఇందులో కన్వర్ట్ చేస్తే లిమిట్ వై టెన్స్ టు 0 వై పవర్ 1/3 మైనస్ 1 పవర్ 1/3 వై మైనస్ 1 ప్లస్ లిమిట్ వై టెన్స్ టు వాట్ 1. ఇక్కడ కూడా అంతే, వై టెన్స్ టు 1 వై పవర్ 1/3 మైనస్ 1 పవర్ 1/3 బై వై మైనస్ 1. ఓకేనా, సేమ్ వచ్చిందా. మీరు అలా చేసినా అట్నే వస్తుంది, ఇట్లా చేసినా వస్తాయి. ఇక్కడ కంపేర్ చేస్తే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్లో వై పవర్ ఎన్ ఉంది. ఎన్ వాల్యూ ఎంత 1/3, ఏ వాల్యూ 1 ఇంటూ 1/3 మైనస్ 1 ప్లస్ 1/3 1 ఇంటూ 1 పవర్ 3 మైనస్ 1. అంటే ఇలా చేయొచ్చు, మీరు డైరెక్ట్ చేసినా నో ప్రాబ్లం అండి, మార్క్స్ ఏం కట్ కావు. ఓకేనా, 1/3 ప్లస్ 1/3 ఆన్సర్ ఈస్ 2/3. ఇలా చేసినా ఓకే. ఏళ్ళు వేస్తారంటే ఇది రెండు వదిలేస్తే ఇక్కడ ఏమవుతుంది ఎన్ వాల్యూ 1/3 ఏ వాల్యూ 1 డైరెక్ట్ 1/3 1 ప్లస్ 1/3 మైనస్ అలా చేసినా సేమ్ వస్తుంది. మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు, కన్వర్ట్ చేసుకోకపోయినా నో ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏనండి, ఇంపార్టెంట్. సౌండ్ వస్తుంది అనుకున్నా, నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్లో బాగానే ఇంటి చుట్టుపక్కల. నెక్స్ట్ క్వశ్చన్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ tan square of x minus a by x square minus a square whole square, x square minus a square whole square. ఇక్కడికి వచ్చేస్తే చూడండి, సొల్యూషన్లో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ అప్లై చేస్తే సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ tan square of x minus a, x square minus a square written as x square minus a square into x square minus a square. ఓకే, పాసిబిలిటీ ఉంది రాశాను నేను. అయితే నెక్స్ట్ ఏం రాయొచ్చు మనం, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ tan స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ వరకు వచ్చాం, బాగానే ఉంది ఇక్కడ వరకు. అయితే విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రిటన్ యాజ్ a minus b into a plus b. Here x minus a
x plus a, x minus a, x plus a, x minus a, x plus a, x minus a, x plus a. Limit x tends to a, sin of x minus a, sin of x minus a, okay, sin of x minus a by written as x plus a, x plus a, x plus a whole square, x minus a whole square by tan square of x minus a. చూడండి నేను సపరేట్ అప్లై చేస్తాను. అప్లై ద సపరేట్ లిమిట్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ sin of x minus a by x plus a whole square, sin of x minus a whole square. Again limit extends to a tan of x minus a by x minus a whole square అప్లై చేస్తుంది. దీనికి స్క్వేర్ ఉంది, దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి we take as a whole square. Already we know the standard results. Limit extends to 0, tan x by x value is how much? 1. Already we know the standard result. Limit extends to 0, tan x by x value is equal to how much? 1. Here we apply the x values. Here limit values are there. Sin of x in place of x we write a by a plus a whole square into 1 because of x minus a 1. So square ఉంది కాబట్టి we get square. Limit లో కూడా square apply. So 0 by 4a square of 1, answer is 0. Answer is what? 0. కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే సరిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? 0 రావచ్చు మనకు, మీకు ఇంకా డౌట్ ఉండొద్దు, 0 ఆన్సర్ రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ వన్. ఈ క్వశ్చన్లో ట్రిగనామెట్రీ ఫార్ములాస్ యూజ్ చేస్తాం అమ్మా. limit x tends to 0, 1 minus cos 2mx by sin square mx, 1 minus cos 2mx by sin square mx. 1 minus cos 2mx by sin square mx అంటే we use the some formulas. 1 minus cos 2 theta formula is 2 sin square theta. Okay, 1 minus cos 2 theta is equal to 2 sin square theta, multiple and submultiple. Trigonometry ratios up to ట్రాన్స్ఫర్మేషన్లో మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ టాపిక్ ఉంటుంది, అందులో ఇది ఫార్ములా. 1 minus cos 2 theta is equal to 2 sin square theta. ఇది ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. అయితే 1 minus cos 2mx ఉందా అంటే టీటా ప్లేస్లో ఏముంది, టీటా ఈక్వల్ టు mx అని మీనింగ్, అంటే టీటా ఉన్న దగ్గరల్లా mx రాసుకుంటే సరిపోతుంది. నేను అదే అప్లై చేస్తున్నా. 2 sin square mx, 2 sin square mx by sin square mx, 2 sin square mx by sin square mx. ఐ థింక్ ఎక్కడ తేడా కొడుతుంది, క్వశ్చన్ నేను రాంగ్ రాశాను అనుకుంటున్నా. జస్ అలా రాంగే రాశాను నేనే, పెద్ద రాంగ్ ఏం కాదు, ఎమ్ కాదమ్మా ఎన్ను అంతే. ఓకేనా, అదే అలాగ పైన ముందు కానీ కింద కూడా ఎమ్ రాసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే, సైన్ స్క్వేర్ ఎన్ఎంఎక్స్. ఇక్కడ 2 ఈజ్ ద కాన్స్టాంట్ కాబట్టి వి టేక్ అవుట్ సైడ్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, sin square mx by sin square nx. సింపుల్గా దీని ఆన్సర్ m square by n square. ఎందుకు సార్ అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ ఆర్ మల్టిప్లైంగ్ డివైడింగ్ విత్ sin square mx by mx whole square into m square. మళ్ళీ డినామినేటర్లో ఏం చేయొచ్చు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, sin square nx by nx whole square into n square. ఓకే, nx whole square into n square. చూడండి, n square get cancel, m square get cancel. నెక్స్ట్ x square get cancel. అంటే మళ్ళీ పోతే ఇదే టర్మ్ వస్తుంది. m square అంటే కాన్స్టాంట్ కాబట్టి we take అవుట్ సైడ్. 2m square by n square. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0,
sin mx బై mx హోల్ స్క్వేర్ బై ఇది దీనికి వరకే రాస్తాం. ఈ m నేను చేస్తే అవుట్ సైడ్ తీసుకొచ్చా, n కూడా అవుట్ సైడ్ తీసుకొచ్చా. లిమిట్ x టెన్స్ టు 0 sin nx బై nx హోల్ స్క్వేర్ sin nx బై nx హోల్ స్క్వేర్ 2m స్క్వేర్ బై n స్క్వేర్. ये న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కూడా వాల్యూ తీసుకోవడం 1 స్క్వేర్ బై డినామినేటర్ ఆల్సో 1 స్క్వేర్ 2m స్క్వేర్ బై n స్క్వేర్. అదే ఎంట్రన్స్ అయింది అనుకో ఇక్కడికి చూస్తాం, దేనికి సైన్ సేమ్ ఉన్నాయి అంటే మల్టిప్లై అండ్ డివైడ్ చేసినా కూడా సేమ్ వస్తాయి కాబట్టి m స్క్వేర్ బై n స్క్వేర్ ఇస్ ద ఆన్సర్ ఇన్ ఎంట్రన్స్ డైరెక్ట్. ఇక్కడ వరకు ఇంత చేయం, ఐపీ వరకు అయితే ఇలా చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్. లిమిట్ x టెన్స్ టు 0 1 మైనస్ కాస్ x బై x. లిమిట్ x టెన్స్ టు 0 1 మైనస్ కాస్ x బై x. ఇక్కడ 1 మైనస్ కాస్ x ఫార్ములా నేర్చుకోవాలి. సార్ 1 మైనస్ కాస్ x అంటే ఏంటి సార్ అంటే ఇంతకుముందు రాసాం కదా, అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తా చూడండి. 1 మైనస్ కాస్ 2 టీటా అంటే ఏం రాసామండి 2 సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా, అయితే ఇక్కడ 2 టీటా ఉంటే ఇక్కడికి వచ్చే వరకు ఏమైంది హాఫ్ అయింది. 2 టీటాలో హాఫ్ ఎంత 1 టీటానే ఉంది. సేమ్ సిమిలర్లీ 1 మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ ఏంటి 2 సైన్ స్క్వేర్. ఓకే, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1 అయినప్పుడు ఇక్కడ 1 ఉంటే ఇక్కడ ఏం కావాలి 1/2 కావాలి. సో వి రైట్ టీటా బై 2. సో వి యూస్ దిస్ ఫార్ములా హియర్. లిమిట్ x టెన్స్ టు 0 in place of 1 minus cos x we write 2 sin square x by 2 by x by 2 by x. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ జస్ట్ ఎక్సే ఉంది అంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేరే కావాలి. ఆప్షన్స్ ఏమున్నాయో మనం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో మల్టిప్లైయింగ్ డివైడింగ్ విత్ ఎక్స్, వెన్ వి మల్టిప్లైయింగ్ డివైడింగ్ విత్ ఎక్స్, కింద కూడా ఎక్స్ స్క్వేర్ ఉంది అనుకుంటా మేబీ. నేను చిన్నగా కనపడి రాయట్లేనా, అక్కడ ఎలా ఉందనేది చూడాలి. ఓకే రైట్. అయితే నేనేం చేస్తున్నా అంటే 2 అవుట్ సైడ్ తీసుకొచ్చున్నా. లిమిట్ x టెన్స్ టు 0 sin x బై 2 హోల్ స్క్వేర్ రాయచ్చు కదా, అంటే సైన్ స్క్వేర్ టీటా రిటర్న్ యాజ్ సైన్ టీటా హోల్ స్క్వేర్ ఇలా రాయచ్చు. బట్ అంతేగాని సైన్ టీటా స్క్వేర్ రాయదు, ఇది రాంగ్, ఈ రెండు రైట్. సో నేను ఇలా ఉన్న టర్మ్స్ని ఇలా రాశాను. అయితే డినామినేటర్లో కూడా ఇక్కడ x బై ఉంది కాబట్టి ఇక్కడ x బై 2 కావాలి. సో x బై 2 స్క్వేర్ కదా, అంటే 2 స్క్వేర్ ఇంటూ x బై x హియర్ 2 లిమిట్ x టెన్స్ టు 0 అబ్జర్వ్ చేయండి సైన్ x బై 2 హోల్ స్క్వేర్ బై x ఇంటూ x స్క్వేర్ ఇంటూ ఇక్కడ 4 ఇంటూ x ఇంటూ x స్క్వేర్ 2 స్క్వేర్ ఉంది కాబట్టి x బై 2 హోల్ స్క్వేర్. ఇక మిగిలిన టర్మ్స్ ఏంటి, న్యూమరేటర్లో x ఉండదు, 4 ఉంటుంది, డినామినేటర్లో x ఉంటుంది. న్యూమరేటర్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతాయి వాల్యూస్ 2 ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 x బై 4 ఆఫ్ సైన్ x బై 2 బై x బై 2 హోల్ స్క్వేర్. అప్లై ద సపరేట్ లిమిట్ 2 ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 x బై 4 లిమిట్ x టెన్స్ టు 0 sin x బై 2 బై x బై 2 హోల్ స్క్వేర్. ఓకే, అయితే మనకి ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1. 2 ఇంటూ 0 బై 4 ఆఫ్ 1 హోల్ స్క్వేర్. సో 2 ఇంటూ 0 బై 4 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 0 ఈజ్ ద ఆన్సర్. అంతే, నథింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది ఓకే. లిమిట్ x టెన్స్ టు 0 secant x minus 1 by x square. secant x minus 1 by x square. ఓకే, secant xలో మనకు ఫార్ములా లేదు కాబట్టి మనం ఏం చేస్తాం అంటే కాస్ట్లో కన్వర్ట్ చేద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 యాక్చువల్గా cos theta is equal to what 1 by sec theta or sec theta is equal to what 1 by cos theta. ఇక్కడ అప్లై చేస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ secant theta we write 1 by cos theta x minus 1 by
ఎక్స్ స్క్వేర్. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 క్రాస్ మల్టిప్లికేషన్ బై 1 ఉంటుంది కదా, 1 మైనస్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్. ఇక్కడ వరకు బాగాలేదు. ఇంతకుముందుకు రాశాను కదా ఫార్ములా నేను ఆల్రెడీ. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 ట్రిగ్నామెట్రీ ఫార్మ్. ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాం. ఇన్ న్యూమరేటర్ వి రైట్ ఇన్ ప్లేస్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఎక్స్ వి రైట్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 బై కాస్ ఎక్స్. అప్లై ద సపరేట్ లిమిట్. అప్లై ద సపరేట్ లిమిట్. దెన్ వి గెట్ ద, చూడండి, 2 ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై 2 బై 2 ఎక్స్ హోల్ స్క్వేర్. దీనికి స్క్వేర్ ఉంది, డినామినేటర్లో ఉన్న దానికి కూడా స్క్వేర్ ఉంది కూడా స్క్వేర్. యాక్చువల్ మల్టిప్లై అండ్ డివైడ్ 4/4 చేయాలి, నేను చేయట్లేదు. రీజన్ ఏంటో కూడా చెప్తా చూడండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 బై కాస్ ఎక్స్. ఎందుకు చేయట్లేదు సార్ అంటే మనం ఒక ఫార్ములా రాయించాను మీకు స్టాండర్డ్ రిజల్ట్లో. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఎగ్జిస్ట్ అయితే ఇన్ న్యూమరేటర్ కోఎఫిషియంట్ ఈజ్ ఏ, డినామినేటర్ కోఎఫిషియంట్ ఈజ్ 1, దట్ 5 వి రైట్ ఏ. సేమ్ సిమిలర్లీ హియర్ ఆల్సో 2 ఇంటూ న్యూమరేటర్ కోఎఫిషియంట్ ఈజ్ వాట్ 1 బై 2, పవర్ ఏముంది 2, సో 2. డినామినేటర్ కోఎఫిషియంట్ ఎంత 1, సో 1 స్క్వేర్. నెక్స్ట్ ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ 1 బై కాస్ 0 2 ఇంటూ 1 బై 2 హోల్ స్క్వేర్ వాల్యూ 1 బై 4 ఇంటూ 1 బై 1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 1s are 2 2 is the answer is 1 by 2. Answer is what? 1 by 2. Next one. మ్యాక్సిమం నేను చెప్పే క్వశ్చన్ సొల్యూషన్స్కును మీకు ఏదైనా మెటీరియల్లో ఉన్న సొల్యూషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. నాకు ఇక్కడ ఏ ఐడియాస్ వస్తే నేను అవే అప్లై చేస్తూ ఉంటాను. నెక్స్ట్ క్వశ్చన్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ కాస్ mx బై 1 మైనస్ కాస్ nx. 1 మైనస్ కాస్ mx బై 1 మైనస్ కాస్ nx. అది ఇక్కడ అప్లై చేయడానికి పెద్దగా ఏం లేదండి, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ కాస్ mx బై 1 మైనస్ కాస్ nx అయితే ఇది ఆల్రెడీ ఇంతకుముందుకు రాశాను సేమ్ ఫార్ములా. 1 మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ టీటా బై 2. సేమ్ సిమిలర్లీ హియర్ వి రైట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఇన్ ప్లేస్ ఆఫ్ 1 మైనస్ కాస్ mx వి రైట్ 2 సైన్ స్క్వేర్ mx బై 2. ఓకే, డినామినేటర్ వాల్యూస్ 2 సైన్ స్క్వేర్ nx బై 2. ఓకే, 2 2 గెట్ క్యాన్సిల్. అయితే సైన్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్ బై 2 వచ్చింది కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఇన్ న్యూమరేటర్ వరకే నేను ఏం చేస్తున్నా అంటే సైన్ mx m బై 2 సైన్ m బై 2 x హోల్ స్క్వేర్, సైన్ m బై 2 బై x హోల్ స్క్వేర్ x స్క్వేర్తో మల్టిప్లై చేస్తాం. అండ్ సేమ్ సిమిలర్లీ డినామినేటర్ ఆల్సో రిటన్ యాజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ m బై 2 x హోల్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఇయర్ సింపుల్గా ప్రతి ఫార్ములా రాశాను కదా, ఇంతకుముందుకు రాశాను కదా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై బిఎక్స్ ఉందనుకోండి, ఈ న్యూమరేటర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇస్ ఏ, డినామినేటర్ ఎక్స్ కోఎఫిషియంట్ బి, ఏ బై బి ఆన్సర్ అవుతుంది. సేమ్ సిమిలర్లీ ఇక్కడ కూడా ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత m బై 2 హోల్ స్క్వేర్, m బై 2 హోల్ స్క్వేర్. సేమ్ సిమిలర్లీ డినామినేటర్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ వాట్ n బై 2 హోల్ స్క్వేర్, వి రైట్ n బై 2 హోల్ స్క్వేర్ సింపుల్లీ. సో m స్క్వేర్ బై 4 n square by 4, 4 4 get cancel, we get right m square by n square is the answer. అంతే, ఇక మళ్ళీ మల్టిప్లై డివైడ్ అదంతా సోది పెద్దగా వస్తుంది ప్రాబ్లం, అవసరం ఏమన్నది ఇడికి రాసిన ఎనఫ్. నెక్స్ట్ వన్, లిమిట్ extends to 0 x into e power x minus 1 by 1 minus cos x. Limit extends to 0 x into e power x minus 1 by 1 minus cos x.
చూడండి సేమ్ మళ్ళీ ఫార్ములా అదేనబ్బా 1 మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 వచ్చేసిందా. నేను ఇక్కడ ప్లస్ సపరేట్ లిమిట్ 1 బై 2 ఈజ్ ద కామన్ టర్మ్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ బై సైన్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 రిమైనింగ్ ఏముంటుంది ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఉంది. ఓకే, ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. సపరేట్ అప్లై చేస్తాం. కానీ ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఫార్ములాకు 2 ఫార్ములాస్ ఉన్నాయి మనకి. ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ వాల్యూ ఎంత 1 అంటే ఇక్కడ డినామినేటర్లో 1 మిస్ అవుతాను. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఎక్స్ ఉంచేసాను. అరే ఉత్తిగానే ఎక్స్ తీసుకోలేం కదా, ఎవరన్నా మనం యాడ్ చేస్తుంటే టైం సబ్ట్రాక్షన్ కూడా చేయాలి. ఇక్కడ నేను ఏం చేస్తాను డివిజన్లో ఉంచా ఎక్స్ అంటే మల్టిప్లికేషన్ ఇంకొక ఎక్స్ కావాలి. ఇక్కడ స్క్వేర్ రాశాను. సెట్ అయిందో చూడండి. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు మళ్ళీ సేమ్ వచ్చేసింది. అంటే మనం ఎక్కడ కొత్త చేంజెస్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ వినాం దట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x is equal to limit extends to 0 x by sin x. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 1 కదా. రెసిప్రోకల్లో ఉన్న ఇలా ఉన్న వాల్యూ 1. సో బట్ ఇక్కడ 1/2 న్యూమరేటర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది 1 ఉంది. డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1/2 ఉంది. సో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాశారు. సో ఈ వాల్యూ ఎంత 1 అకార్డింగ్ టు స్టాండర్డ్ రిజల్ట్స్. మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్కి వెళ్తే ఉంది 4/2 వాల్యూ ఈజ్ 2. 1/2 కదా, 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. న్యూమరేటర్కి వెళ్తే 4 అవుతుంది. 4/2 అంటే క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఈస్ 2. ఇంకొక 2 క్వశ్చన్లే ఉన్నాయి. ఈ లాంటి ప్రాబ్లమ్స్ అయిపోతాయి. సింపుల్గా అయిపోయింది కదా మనం చేసిన ప్రాబ్లం నాకు తెలిసి. ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేసామా చూసుకోండి ఒక్కసారి మళ్ళీ. ఎక్స్ ఇంటూ 1 మైనస్ కాస్ ఎక్స్ 2 ఉంటుంది. ఇది 1/2 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. ఆన్సర్ ఏమో వేరే ఉంది, మనకేమో వేరే వచ్చింది. అక్కడ వచ్చేసి 1/2 వచ్చింది. x/2 sin స్క్వేర్ x/2 2 కామన్ తీసుకుంటే x/2నే ఉంటుంది. దీనికి x స్క్వేర్ చేశాను నేను. క్వశ్చన్ రైటే రాశానని నా డౌట్. ఒకసారి వెరిఫై చేస్తాగండి. యా రైటే, ఆన్సర్ రైటేనండి. ఆన్సర్ రైటే, క్వశ్చన్ కూడా రైటే, ఇంకేం ఛాన్సెస్ లేవాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంపార్టెంట్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 log of 1 plus x square by sin cube x. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 log of 1 plus x square by sin cube x. log of 1 plus x square by sin cube x అంటే సేమ్ మెథడ్లో చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను సింపుల్గా ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, దీనికి కూడా ఎక్స్ స్క్వేర్ కావాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 log of 1 plus x square by x cube by sin cube x by x cube రాశాను. ఓకే, sin cube x by x cube, అది కూడా x క్యూబా, సారీ దిస్ వన్ ఆల్సో x క్యూబ్ ఓన్లీ, మై మిస్టేక్. మొబైల్లో చూస్తే కనబడట్లేదు. ఓకే, ఇప్పుడు సపరేట్ లిమిట్ అప్లై చేస్తాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 log of 1 plus x cube by x cube, again limit extends to 0 sin x by x whole cube. అప్లై చేస్తే మనకు ఆల్రెడీ వి నో దట్ ద స్టాండర్డ్ రిజల్ట్స్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 log of 1 plus x by x value is equal to much 1. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x value also 1. సేమ్ సిమిలర్ ఇక్కడ అప్లై చేయండి.
అప్లై చేస్తే అబ్జర్వ్ చేస్తే లాగ్ ఆఫ్ 1+x³ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1 క్యూబ్ ఉంది కాబట్టి 1 క్యూబ్ వి రైట్ x/x 1 క్యూబ్. సో టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1 ఓన్లీ. సింపుల్. నాకు తెలిసి నేను చాలా సింపుల్గా చెప్పేస్తున్నా ప్రాబ్లమ్స్. మీరు ఎక్కడ చూసినా షార్ట్ వాడుతూ ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఓకే, కంప్లీటెడ్. దాన్ని ఇంకేం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం x³ → 0 అని x³ వేరే వాల్యూ అనుకొని అవసరం లేదు, బ్యాక్ చేసుకోండి. ఓకే, ఇక్కడికి ఇంకొకటి ఉందండి. ఇంకొకటి చెప్పేసుకుంటే ఈ ఎక్సైజ్ అండి ఇన్ఫనైట్ లిమిట్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫనైట్ లిమిట్ నాకు తెలిసి నెక్స్ట్ ఎక్సైజ్లో చేస్తా ఉంటాను, ఎందుకంటే నెక్స్ట్ మనకు లైవ్ ఉంది కదా, ఈ రికార్డ్ చేశాక నెక్స్ట్ లైవ్ ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చేస్తా. లిమిట్ x → 0 x tan 2x minus 2x tan x by x tan 2x minus 2x tan x by 1 minus cos 2x whole cube. 1 minus cos 2x whole square only. మళ్ళీ ఒక్కసారి x tan 2x minus 2x tan x 1 minus cos 2x whole square. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకో చూడండి. ఎక్కడ వరకు వచ్చేసాం అయితే ఆల్రెడీ వీ నో దట్ మనకు ఒక ఐడియా ఉండాలి. అంటే tan 2x ఉంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే tan 2x రిటర్న్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan θ ఫార్ములా ఏంటి 2 tan x by 1 minus tan square x. ఇది ఫార్ములా. ఓకే, tan 2θ ఫార్ములా. అది tan 2θ ఫార్ములా లిమిట్ సబ్ మల్టిపుల్ ఉందండి. x ఇన్ ప్లేస్ ఆఫ్ tan 2x వి రైట్ 2 tan x by 1 minus tan square x minus 2x tan x. డినామినేటర్ వాల్యూ 1 minus cos 2x. 1 minus cos 2x ఫార్ములా ఈస్ ఇంతకుముందుకే రాశాను, చాలా ప్రాబ్లం చేసాం. 1 minus cos 2θ ఫార్ములా ఈస్ 2 sin square. మోస్ట్ డేంజరస్ ఫార్ములా అమ్మ, సింపుల్గా చెప్పాలంటే. మనకు ఇందులోనూ వస్తుంది, డిఫరెన్షియేషన్లో వస్తుంది, ఇంటిగ్రేషన్లో వస్తుంది, నెక్స్ట్ ఫోరియర్ సిరీస్లో వస్తుంది, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో వస్తుంది. అస్సలు వదిలిపెట్టదు అది. నేను వీడ నీడ అంటుంది అది. ఇక్కడ అప్లై చేస్తే నెక్స్ట్ డినామినేటర్ వాల్యూ ఇన్ ప్లేస్ ఆఫ్ 1 minus cos 2x వేరే 2 sin square రిటర్న్ 2 sin square x whole square. అబ్జర్వ్ లిమిట్ x → 0 2x tan x by 1 minus tan square x minus 2x tan x by 2 అంటే 4 sin power 4x. ఇక్కడ వరకు అయిపోయింది. ఇదే ఇక్కడ న్యూమరేటర్లో వాట్ వి కామన్ ఇయర్, వి కామన్ ద 2x tan x. లిమిట్ x → 0 2x tan x is the common term. We get 1 by 1 minus tan square x minus 1. 1 by 1 minus tan square x minus 1 by అంతే కదా, అంతే 4 sin power 4x. 1 minus tan square x అంటే ఫార్ములా లేదు, బట్ దీన్ని ఇటు సైడ్ మల్టిప్లై చేసుకోవచ్చు. మల్టిప్లై చేస్తే ఏదైనా ఫార్ములా వస్తుందో చూద్దాం. ఓకే, చేస్తున్నా. లిమిట్ x → 0 2x tan x 1 by 1 ఉన్నట్లుగా విడోది క్రాస్ మల్టిప్లికేషన్ -1 plus tan square x by 1 minus tan square x by 4 sin 4x. 4 sin 4x. నెగిటివ్ పాజిటివ్ గెట్ క్యాన్సిల్. 2x tan x tan square x వాల్యూ ఏంటి, లిమిట్ x → 0 3x tan cube x by ఇది మల్టిప్లై అవుతాయి 1 minus tan square x into 4 sin power 4x. 1 minus tan cube x by sin 4 power sin 4 into sin power 4x. ఓకే, ఇక్కడ వరకు బాగానే వచ్చేసాం. నెక్స్ట్ మొత్తాన్ని సైన్లో కన్వర్ట్ అన్నారు, సైన్ కాస్ట్లోకి కన్వర్ట్ చేసుకుందాం. మనకు కన్వీనియంట్గా ఉండడానికి కన్వర్ట్ చేస్తే tan క్యూబ్ x ఉంది కాబట్టి దాన్ని సపరేట్ కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ డినామినేటర్ దీంతో ప్రాబ్లం అయ్యేలా ఉంది మనకు. సో ప్రాబ్లం కావద్దు అంటే నేను ఏం చేస్తాను, మొత్తం సైన్ కాస్ట్లోకి మొత్తం కన్వర్ట్ చేసి పడేద్దాం. ఓకే, లిమిట్ x → 0
3x sin cube x by cos cube x. ఓకే, sin cube x by cos cube x. డినామినేటర్ 1 మైనస్ tan స్క్వేర్ x అంటే ఏంటి అయ్యచ్చు, 1 మైనస్ sin స్క్వేర్ x by cos స్క్వేర్ x ఇంటూ 4 sin పవర్ 4x. ఓకే, ఏదైనా వస్తుందని చేసాం కానీ రాలేదు కదా మనకు. సో ఇలా అప్లై చేసుకుందాం. అప్లై చేస్తే ఎందుకంటే ఎలాగో ఎక్స్టెన్స్ టు 0 కాస్ట్లో సబ్మిట్ చేసినా 0 అయితే కాదు. లిప్లే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 3x sin cube x by cos cube x. డినామినేటర్ ఇక్కడ ఏముంది, 1 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 4 sin పవర్ 4x బై వాట్, వీడియోది కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, అబ్జర్వ్ చేస్తే కాస్ స్క్వేరు క్యూబ్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది, సైన్ క్యూబు పవర్ 4 గెట్ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ వాల్యూస్ ఏంటి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 3x బై కాస్ ఎక్స్ ఉంటుంది డినామినేటర్లో. ఇక్కడికి వచ్చేసి కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 4 sin x ఉంటుంది. అంటే ఇది బై 1 ఉన్నట్లే కదా. రైట్, మనం a బై బి సి బై డి, a బై బి సి బై డి రిటర్న్ యాజ్ a బై బి ఇంటూ డి బై సి. ఓకే, సేమ్ అదే ఇక్కడ నేను అప్లై చేస్తే 3/4 కాన్స్టెంట్ కాబట్టి వి టేక్ అవుట్ సైడ్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x by cos x ఇంటూ sin x ఇంటూ cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్, cos x బై ది sin స్క్వేర్ x. సో జస్ట్ వీడియోది మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ చేయడానికి ఛాన్స్ ఉందా, ఉంది. మల్టిప్లికేషన్ చేస్తే వాట్ వి గెట్ హియర్, cos x ఇంటూ cos స్క్వేర్ x అంటే cos క్యూబ్ x వస్తుంది. బట్ న్యూమరేటర్లో x ఉంది. ఇన్ ప్లేస్ ఆఫ్ డైరెక్ట్ 0 సబ్మిట్ చేస్తే ఛాన్స్ లేదు. క్వశ్చన్ ఒక్కసారి మళ్ళీ వెరిఫై చేద్దాం, అందుకు తేడా ఉంటుంది. x tan 2x 2 tan x బై 1 మైనస్ cos 2x హోల్ స్క్వేర్. ఓకే, సరే ఏమన్నా కానీ చేద్దాం, వస్తుంది కదా ఏదో ఒక రిజల్ట్. ఇక్కడ మనం డైరెక్ట్ 0 సబ్మిట్ చేసామనుకోండి, ఇది 0 అవుతుంది, ఇవి అవుతాయి. కాబట్టి అది కాకుండా కావాలి మనకు. అయితే నేను ఏం చేస్తున్నా అంటే బై 4 లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 2 సార్లు చేద్దాం. x బై సైన్ ఎక్స్ని ఒకటి చేయండి, మళ్ళీ అగైన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 బై కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఒకటి తీసుకోండి. ఇప్పుడు లిమిట్ అప్లై, ఈ టోటల్ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. లిమిట్ మనకు తెలిసిన ఫార్ములా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x బై సైన్ ఎక్స్ వాల్యూ 1, సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ 1. సో 3/4 ఆఫ్ 1 ఇంటూ, ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తా, కాస్ 0 కాస్ స్క్వేర్ 0 సైన్ స్క్వేర్ 0. ఓకే, కాస్ 0 వాల్యూ ఎంత, 3/4 ఇంటూ 1/1 ఆఫ్ 1 మైనస్ 0. సో ఆన్సర్ ఈస్ 3/4 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఈస్ 3/4. చాలా లెంతీ ప్రాబ్లం, బట్ రేర్ క్వశ్చన్, అంత ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ కాదు ఇది. ఓకే, నెక్స్ట్ ఇలాంటి మెథడ్లో ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పిస్తా. ఇన్ఫైనైట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటేసారి చెప్పేస్తాను. ఇన్ఫైనైట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటేసారి చేద్దాం, మళ్ళీ సపరేట్గా కాకుండా ఒకటేసారి చేస్తే అయిపోతుంది. అది నెక్స్ట్ వీడియోలో మేబీ నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే క్లోజ్ అయిపోద్ది. ఆ ఇన్ఫినిటీ ప్రాబ్లమ్స్ కూడా పెద్ద ఛాన్సే ఉండవు. మళ్ళీ ఈ మెథడ్లో ఇప్పుడు చేశాను అనుకోండి, ఈ వీడియోలో చేస్తే నెక్స్ట్ వీడియో చెప్పడానికి ఏముండదని భయం. మళ్ళీ ఓన్లీ ఇన్ఫినిటీ అంటే ఇబ్బంది అయ్యిద్ది. కొన్ని దాచిపెట్టుకోవాలి కదా ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇక్కడ కొన్ని చేసుకుంటూ వెళ్తా చూడండి. ఎవాల్యుయేట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇవి. లిమిట్ ఎక్స్టెన్స్ టు -3 1 బై ఎక్స్ ప్లస్ 2. ఏం చేయాలంటే ఎక్స్ ప్లేస్లో -3 సబ్మిట్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ అనదర్ వన్, ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 x మైనస్ 2 బై ఎక్స్ క్యూబ్ -8. ఇది 2 మెథడ్స్లో చేయొచ్చు, ఒకటి ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, ఒకటి నార్మల్ మెథడ్లో చేయొచ్చు. నేను ఏం రాస్తున్నాను అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 x మైనస్ 2 బై ఎక్స్ క్యూబ్ -8 రిటర్న్ యాజ్ 2 క్యూబ్. 8ని ఏమని రాయొచ్చు మనం, 2 క్యూబ్ రాయొచ్చు. ఓకేనా, 8ని 2 క్యూబ్ రాస్తే బాగానే ఉంది. మనకున్న ఫార్ములా ఏంటి, స్టాండర్డ్ రిజల్ట్ ఫార్ములా ఈస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a అనే ఫార్ములా ఉంది. బట్ ఇది రెసిప్రోకల్లో ఉంది కాబట్టి మనం అన్నది మెథడ్ చూజ్ చేసుకున్నాం. ఏంటంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్ వాట్
a minus b of a square plus ab plus b square formula use చేస్తాం. Here a value is equal to x, b value is equal to 2. So limit extends to x minus 2 by a minus b. A means x minus 2 of a square అంటే x square minus plus ab అంటే 2 into x 2x, b square అంటే 2 square అంటే 4 అవుతుంది. x minus 2 x minus 2. Here apply the limit value. X what is equal to what? 2. 2 square plus 2 of 2 plus 4. Values are 4, 4, 4 is equal to how much? 12. Answer is 12. Okay. Sorry. 1 by 12. 1 by 12. అంటే ఆ ఫార్ములాను కూడా రెసిప్రోకల్లో అప్లై చేస్తే ఆన్సర్ వస్తుందనే మీనింగ్. బట్ రిస్క్ ఎందుకని నేను చేయలేదు అంతే. నెక్స్ట్ క్వశ్చన్. Find limit extends to 1 x plus 2 2x minus 1. డైరెక్ట్ చేసేనమ్మా x ప్లస్లో 1 సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. 2x plus 1 అనేది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x సబ్మిట్ చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 x cube minus 3x square by x square minus 5x plus 6. సో ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ చేయాలి కాబట్టి డైరెక్ట్ మెథడ్ అప్లై చేస్తున్నా. 3లో అప్లై చేస్తే 9 27 అంటే 0 అవుతుంది న్యూమరేటర్. 9 3 సబ్మిట్ చేస్తున్నాను ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్. 5 3 15 ప్లస్ 6 ఓకే 0/0 ఇంటర్మీడియట్ ఫామ్ వస్తుంది కాబట్టి మనం డైరెక్ట్ మెథడ్ అప్లై చేయలేం. మనం ఏం చేసుకోవాలి? ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అప్లై చేయాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ఇన్ న్యూమరేటర్ వి కామన్ ద ఎక్స్ స్క్వేర్ వి గెట్ x minus 3. ఇన్ డినామినేటర్ వి రైట్ 5x ఉంది కాబట్టి x square minus 3x minus 2x plus 6 ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 x square of x minus 3 which is in the written as x minus 2 x minus 2 x plus 2 x minus 3 get cancelled. In place of x we submit 3 square by 3 minus 2 9/1. Answer is equal to how much? 9 only. Answer is 9. Okay, next one. 42 minutes అయింది అప్పుడే వీడియో. Find limit extends to 2 x square minus 5 by 4x plus 10. సో ఇది డైరెక్ట్ సబ్మిట్ చేయండి. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ మీరు డైరెక్ట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుందమ్మా. సో ఎలాంటి ట్రిక్స్ ఏం లేవు అందులో. నెక్స్ట్ క్వశ్చన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 x cube minus 6x square plus 9x by x square minus 9 x square minus 9. ఈ ప్రాబ్లం మాత్రం రాదు చూడండి. అయితే ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్ కామన్ తీస్తున్నాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 వి కామన్ ది ఎక్స్ వి గెట్ x square minus 6x plus 9. In denominator which is in the form of a square minus b square. 9 written as 3 square. So x minus 3 into x plus 3. అయితే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి x minus 3 క్యాన్సిల్. 1 into 9 ఏమవుతుంది? 9. మిడిల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? -6. సో -3 we write -3. -3 -3 -6. -3 into -3 plus 9. Here limit extends to 3 x of x square minus in place of -6x minus 3x plus 9 x minus 3 into x plus 3. Limit extends to 3 x first term లో ఇంకోవచ్చు x కామన్ తీసుకోవచ్చు. we get x minus 3 is the common term x minus 3 by x minus 3 into x plus 3. x minus 3 into x plus 3. Next one అబ్జర్వ్ చేస్తే లిమిట్
x tends to 3, x of, here we common the x minus 3 again, x minus 3 into x minus 3 అంటే డైరెక్ట్ x minus 3 హోల్ స్క్వేర్ రాయొచ్చు. here we get x minus 3 into x plus 3 square, it get cancelled. Limit x tends to 0, x into x of x minus 3 by value is equal to what? X plus 3. x into x of x minus 3 is equal to x plus 3. in place of x ఏం చెప్పిన 3 సబ్మిట్ చేయండి. ఇక ఇంకో ఆప్షన్లో మళ్ళీ రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది, x minus 3 అని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేసిన పెద్ద యూజ్ ఏమి ఉండదు. సో 3 of 3 minus 3 by 3 plus 3, సో 0/9 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఏం కావద్దు, ఇండెటర్మినెంట్ ఫామ్ రావద్దు. ఇండెటర్మినెంట్ ఫామ్ కాకుండా ఏ ఆన్సర్ వచ్చినా రైటే. సో ఇక్కడ మనం చేసింది 6 కదా, 3 plus 3 6, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, show that limit x tends to minus 2 under root x square minus 4 equal to 0 equal to again limit x tends to plus 2 plus 2 under root x square plus x square minus 4. అయితే పాసిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే, ఓకే అయితే సొల్యూషన్, లెట్ లిమిట్ under root x square minus 4 is not defined open interval of -2, -2. ఎందుకంటే ఆ వాల్యూస్ కాకుండా రిమైనింగ్ వాల్యూస్కే డిఫైన్డ్ అవుతుంది. అయితే ఇక్కడ రిమైండ్ కాదు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే చెప్పలేదు, లిమిట్ x tends to -2 under root of x square minus 4. లిమిట్ అప్లై చేస్తే అండర్ రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ -4. సో 4 minus 4 we get 0 వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, లిమిట్ x tends to 2 సబ్మిట్ చేస్తే x square minus 4 under root of 2 square minus 4 minus 4 we get as a 0. So limit x tends to -2 under root of x square minus 4 equal to 0 equal to limit x tends to +2 under root of x square minus 4. Both are the exist. Okay, next question. If f of x equal to x square x less than or equal to 1, 2x minus 1 x less than 1, then find limit x tends to 1 plus f of x and limit x tends to 1 minus f of x. Limit x tends to 1 plus f of x, limit x tends to 1 minus f of x. ఇక్కడ సొల్యూషన్ x tends to 1 minus f 1 plus f of x, limit x tends to 1 minus f of x అని కన్సిడర్ చేస్తే చూడండి, ఫస్ట్ ఏంటి 1 దగ్గర తీసుకోవాలి. లెఫ్ట్ లిమిట్ అంటే లిమిట్ x tends to a minus f of x అని మీనింగ్. అయితే లిమిట్ x tends to a ఎంత 1 కదా, 1 minus f of x అంటే మనకేమనుకున్నాం 1 x పెద్దగా ఉంటే ఇటు సైడ్ వెళ్తున్నాం, x చిన్నగా ఉంటే ఇటు సైడ్ వెళ్తున్నాం అని మీనింగ్. x less than 1 x greater than 1 ఎక్కడ ఉన్నాయి చూడండి, రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ ఇందులో ఉంది కాబట్టి దిస్ ఇస్ ద లెఫ్ట్ లిమిట్. సో వి టేక్ x square.
1 square value is equal to how much? 1. Next, right limit. Limit x tends to a plus f of it. Limit x tends to a1 1 plus f of x అంటే రైట్ లిమిట్గా ఇటు సైడ్ ఉన్నది ఏంటిది 2x minus 1. 2 of 1 minus 1 is equal to 1. లిమిట్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ మనల్ని ఏమన్నాడు, జస్ట్ ఆ రెండు లిమిట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఆ రెండే ఫైండ్ అవుట్ చేసాం. ఎనఫ్. నెక్స్ట్ వన్, show that limit x tends to 3 mod of x minus 3 by under root x square minus 9 equal to 0 అని ప్రూవ్ చేయాలి. అండర్ రూట్ x square minus 9 అంటే 0 అని ప్రూవ్ చేయాలంటే సింప్లీ వి టేక్ లిమిట్ x tends to 3, we get x minus 1 గా we write x minus 3 పాజిటివ్ తీసుకుంటాం. డినామినేటర్ ఎలాగో పాజిటివ్ ఉంటుంది. అండర్ రూట్ x minus 3 into x plus 3, అండర్ రూట్ x minus 3 into x plus 3, అండర్ రూట్ x minus 2 into x plus 3 కన్సిడర్ చేస్తే మనకు ఆన్సర్ ఏం రావాలి, 0 రావాలి. అయితే ఇక్కడ నేను డినామినేటర్ను రేషనలైజ్ చేయొచ్చా, డైరెక్ట్ 3 సబ్మిట్ చేస్తే 3 minus 3 0, ఇక్కడ కూడా 0, 0/0 ఇండెటర్మినెంట్ ఫామ్ వస్తుంది. మనకి ఇండెటర్మినెంట్ ఫామ్ రావద్దు. ఓకే, ఇండెటర్మినెంట్ ఫామ్ రాకుండా చేయాలి. ఇండెటర్మినెంట్ ఫామ్ రాకుండా ఏం చేయొచ్చు మరి, దీనికి రూట్ ఎగ్జిస్ట్ కావాలంటే అండర్ రూట్ x minus 3 హోల్ స్క్వేర్ అని అప్లై చేస్తాం. అండర్ రూట్ x minus 3 హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఛాన్స్ ఉండదు. సో వాట్ వి డూ హియర్, x minus 3 రేషనలైజ్ చేస్తే, డినామినేటర్ను రేషనలైజ్ చేస్తే వి గెట్ x plus 3 by x plus 3 వస్తుందండి. x plus 3 by x plus 3 అంటే అవుట్ ఆఫ్ ది ఛాన్స్ అయింది. డైరెక్ట్ 3 సబ్మిట్ చేస్తే ఆప్షన్ లేదు. ఛాన్స్ ఏం చేయొచ్చు, ఇంకా నెక్స్ట్ థాట్స్, నెక్స్ట్ ఐడియా వచ్చేస్తే x minus 3 x plus 3. వాట్ వి డూ, రేషనలైజ్ చేసి చూద్దాం డినామినేటర్ రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది, లిమిట్ x tends to 3 x minus 3 by అండర్ రూట్ ఆఫ్ దేంతో రేషనలైజ్ చేద్దాం, x plus 3తో చేద్దాం. x plus 3 చేసుకుంటే x minus 3 x plus 3 దీన్ని ఏం రాయొచ్చు అంటే మోడ్ ఆఫ్ లిమిట్ x tends to 3 అండర్ రూట్ ఆఫ్ x minus 3 by x plus 3, అండర్ రూట్ ఆఫ్ x minus 3 by x plus 3. రీజన్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ రేషనలైజ్ చేసామనుకోండి ఏమవుతుంది, x minus 3 వస్తుంది. అంటే x minus 3 హోల్ స్క్వేర్ అవుతుందని మీనింగ్. దీన్ని సింపుల్గా ఏం రాయొచ్చు, x minus 3 by అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ బై x minus 3 into x plus 3 రాస్తాం. ఓకేనా, స్క్వేర్ అప్లై చేస్తాం. సో దిస్ వన్ గెట్ క్యాన్సల్. లిమిట్ x tends to 3 ఇప్పుడు ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ x minus 3 by x plus 3. ఇయర్ అప్లై ద లిమిట్ వాల్యూ. లిమిట్ అప్లై చేస్తే 3 minus 3 by 3 plus 3. సో అండర్ రూట్ 3 minus 3 by 3 plus 3 వాల్యూ 0/6. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, అండర్ రూట్ 6 కాబట్టి వాల్యూ ఈజ్ 0. అంటే నేను ఏం చేశానంటే x minus 3 ఉందిగా, స్క్వేరింగ్ చేసుకుంటే ఈ రూట్ కూడా దీనికి అప్లై చేశాను, అదే ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ కొద్దిగా టఫ్ లాంటి క్వశ్చన్స్, ఎందుకంటే డైరెక్ట్ అప్లై చేస్తేనేమో 0/0 వస్తుంది. డైరెక్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x 3 సబ్మిట్ చేస్తే 0/0 వస్తుంది. కానీ మనకేం కావాలి, 0 రావాలి. అందుకే అలా చేశాను నేను. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఇది కంప్యూట్. ఈ ఫార్ములా అసలు ఎక్కడ యూజ్ చేయలేము మనం, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి, ఇన్ని ప్రాబ్లమ్స్ చేశాం కాబట్టి. a power x minus b power x minus 1. సో ఇది చూసుకుంటే
ఏ ఫార్ములా లాగా ఉంటుందంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఏ పవర్ x మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బేస్ ఈ అన్నాడు. అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అండ్ మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 1 b పవర్ x మైనస్ 1 బై ఎక్స్. సో టోటల్ న్యూమరేటర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ వాట్ లాగ్ ఏ బేస్ ఈ, డినామినేటర్ ఫార్ములా ఈజ్ లాగ్ బి బేస్ ఈ అన్నట్టు. ఎందుకు ఏ పవర్ x మైనస్ 1 బై ఎక్స్ ఫార్ములా ఉంటే ఏం చేస్తాం లాగ్ ఏ బేస్ ఈ, సేమ్ సిమిలర్లీ అప్లై చేస్తే లాగ్ ఏ బేస్ బి ఈజ్ ద ఆన్సర్. లాగ్ అర్థం ప్రాపర్టీస్. ఓకే, న్యూమరేటర్ డినామినేటర్ అలా ఉంటే డైరెక్ట్ ప్రాపర్టీసే అప్లై చేస్తాను ఆ ఫార్ములాకు. నెక్స్ట్ ఇక్కడ 1 అవర్ కాగానే స్టాప్ చేస్తా. ఇంకో 5 మినిట్స్ ఉంది, అంటే ఇంకొక 2-3 ప్రాబ్లం చేయొచ్చు ఇబ్బంది లేకుండా. ఇన్ఫినిటీ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక వీడియోలో 1 అవర్ వీడియోలో చేసుకుంటే సరిపోద్దండి. ఇది కూడా ఏమో అనుకున్నా కానీ అన్ని క్వశ్చన్ చెప్పుకుంటే చాలానే వస్తాయి. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. కంప్యూట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax by sin bx. సింపుల్ ఆన్సర్ a by b is the answer. సింపుల్ a by b is the answer. ఎలా అంటే చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ x ఆర్ bx by x. x మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుందా. అప్లై ద సపరేట్ లిమిట్ ఫర్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin bx by x. A numerator value is equal to what? A. Denominator total value is b. A by b is the answer. X quotient A, x quotient b. Answer is A by b. Entrance అయితే డైరెక్ట్ చెప్పేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఉన్నాయి. ఈ ఫస్ట్ ఇప్పటి వరకు చేసిన వరకు ఎగ్జాంపుల్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఇంకొక ఐడియా ఉంటుంది. ఎన్ని ఎక్కువ ప్రాబ్లం చేస్తే మ్యాథ్స్లో అంత పర్ఫెక్షన్ వస్తుంది. కంప్యూట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ 3x మైనస్ 1 బై ఎక్స్. సింప్లీ సొల్యూషన్లో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 3 ఆన్సర్ అమ్మ డైరెక్ట్ చెప్పొచ్చు. e పవర్ 3x మైనస్ 1 బై 3x ఇంటూ 3 అవుట్ సైడ్ 3 ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ 3x మైనస్ 1 బై 3x. ఆల్రెడీ వీ నో ద స్టాండర్డ్ లిమిట్ వాల్యూ. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై x వాల్యూ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్ 1. అప్లై హియర్. సో 1. సో ఆన్సర్ ఈస్ 3 ఓన్లీ. ఓకే, ఇంకొకటి ఉంది. టైం వచ్చేసి ఇంకొక 3 మినిట్స్ ఉన్నాయి. ఇంకా 3 మినిట్స్ అంటే మనం 3 ప్రాబ్లం చెప్పుకోవచ్చు. చిన్నగానే ఉన్నాయి ఎగ్జాంపుల్స్ అన్నీ, అంత టఫ్ ఏం లేవు. నెక్స్ట్ కంప్యూట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ x మైనస్ sin x మైనస్ 1 బై ఎక్స్. e పవర్ x మైనస్ sin x మైనస్ 1 బై ఎక్స్. అప్పుడు లేదా సపరేట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. నేను ఏం చేస్తున్నా అంటే e పవర్ x మైనస్ 1 ఒక దగ్గర రాస్తున్నా, sin x ఒక దగ్గర రాసాను. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై ఎక్స్ మైనస్ sin x బై ఎక్స్. అప్పుడు లేదా సపరేట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x బై ఎక్స్. Total value become 1. 1 minus 1 is equal to how much? 0. That's it. So problem is completed. సో ఇప్పటికీ ఇక నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ లిమిట్ ఎక్స్టెన్స్ టూనేనమ్మా. ఇక లిమిట్ ఎక్స్టెన్స్ టూనే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి నిజానికి. వెయిట్ అసలు ఎటు వెళ్తున్నా నేను. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో చెప్పేసుకుంటే క్లోజ్ అయిపోతాయి మనకు. లాంగ్ ఆన్సర్ లాగా ఓన్లీ ఇన్ఫినైట్ లిమిట్ ఉంది, అది ఒకటి చెప్పుకుంటే క్లోజ్ అయిపోతుంది. తర్వాత డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేస్తా. మీకు ఎగ్జామ్స్ ఉన్నా లేకున్నా లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్ నేర్చుకోండి. దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఇంటిగ్రేషన్ రావాలంటే డిఫరెన్షియేషన్ రావాలి. డిఫరెన్షియేషన్ రాకుండా ఇంటిగ్రేషన్ అయితే రాదు. ఓకేనా, అక్కడ మీకు చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా అంటే చాలా. సో అక్కడ ప్రాబ్లం కావద్దంటే ఇక్కడ నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.